Hi guys, welcome to Simply Shravani. For those who don't know me, I'm Shravani and I'm from Hyderabad. So this is my very first vlog అనమాట. సో యాక్చువల్లీ చాలా భయపడ్డాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. బట్ దెన్ హియర్ ఐ యామ్ recording my first vlog. So the basic idea of my YouTube channel, I've always wanted to document my life. నేను ఎక్కువ పోస్ట్ చేయను, బట్ దెన్ ఐ డాక్యుమెంట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. సమ్ టైమ్స్ నాకే అనిపించేది ఐ కెన్ టాక్, మంచిగా మాట్లాడగలను, వై డోంట్ ఐ మేక్ ఎ యూట్యూబ్ ఛానల్. బట్ దెన్ అందరిలాగే uh, నాకు ధైర్యం సరిపోలేదు. ఇట్ టుక్ మీ అరౌండ్ 2 years టు స్టార్ట్ పేజ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ టుక్ అప్ దిస్ స్టెప్. ఎక్కడికి వెళ్తానో, సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా అనేది నాకు సెకండరీ. దిస్ ఈజ్ అ ఛాలెంజ్ ఫర్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. నేను ఇది చేయగలనా లేదా అని చెప్పి ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. సో నా ఛానల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూస్తే, ఐ కెన్ మేక్ ఫిట్నెస్ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్. మనం ఒక ఇంటరాక్షన్ లాగా ఉంచుకుందాం ఇది. యూ గైస్ కెన్ కామెంట్ వాట్ కాంటెంట్ యూ వాంట్ ఫ్రమ్ మీ. ఇది ఇంకా జస్ట్ బిగినింగ్ స్టేజే కాబట్టి విల్ సీ. ఐల్ ట్రై టు గివ్ మై బెస్ట్ టు యూట్యూబ్. యాహ్! అండ్ 2 డేస్‌లోనే నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇట్ మీన్స్ ఎ లాట్. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గూడా నాకు చాలా సపోర్ట్ జేస్తున్నారు. ఎవ్రీవన్, ఆహ్, దిస్ మీన్స్ ఎ లాట్ టు మీ. అందరికీ. సో టుడే, యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎంతమందికి సీడ్ సైక్లింగ్ గురించి తెలుసో. సీడ్ సైక్లింగ్, ఇట్స్ బేసికలీ నాట్ ఎ సైంటిఫిక్ ప్రాసెస్, ఐ వుడ్ సే. It's a thing that we do for hormonal balance for women. సింప్లెస్ట్ ఫార్మ్స్లో చెప్పాలి అని అంటే, ఉమెన్ చాలా ఫేజెస్ గో త్రూ అవుతారు అండ్ వాళ్ళ హార్మోన్స్ అటు ఇటు అవ్వడము అండ్ మూడ్ స్వింగ్స్, దాన్ని బట్టి వచ్చే ఫెటీగ్, ఇవన్నీ కంట్రోల్లో మ్యాక్సిమం కంట్రోల్ అని చెప్పను, బేసిక్ కంట్రోల్లో ఉండడానికి సీడ్ సైక్లింగ్ అనేది ఒక థియరీ అనమాట. సో మన సైకిల్స్లో ఫస్ట్ డే నుంచి 15th డే వరకు వీ షుడ్ టేక్ పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కాంబినేషన్ అనమాట. అండ్ ది రెస్ట్ అదర్ 15 days వీ నీడ్ టు టేక్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నువ్వులు, సెసమే సీడ్స్. ఈ కాంబినేషన్ తీసుకుంటే వాటిలో వచ్చే న్యూట్రియంట్స్ ఆ ఫేజ్కి హెల్ప్ఫుల్ అవుతుంది అని ఒక థియరీ ఉంది. ఇట్ వర్క్ ఫర్ మీ. ఐ ట్రైడ్ ఇట్ అండ్ it's been 2-3 months that I'm following it. And నాకు మూడ్ స్వింగ్స్లో కానీ, కొంచెం యాక్టివ్గా ఉండడం కానీ, దీంతో పాటు ఇంకా వేరేవి కూడా చేయాలి. బట్ దెన్ దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ వీ షుడ్ డూ. బట్ యా, దిస్ విల్ హెల్ప్ ఇన్ అవర్ హార్మోన్ బ్యాలెన్స్. అది అందరికీ వర్క్ అవుతుందని నేనైతే గ్యారంటీ చేయలేను, బట్ స్టిల్ నాకు వర్క్ అయింది కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ యూ గైస్. Today we'll be making hormonal laddu, I would say. Pumpkin seeds and flax seeds, one laddu, and sesame seeds and sunflower seeds, the oka laddu. 15 laddus bus, with no sugar, no added things. Basic home ingredients వాడి we can do it. ఇట్ వుడెంట్ టేక్ మచ్ టైమ్ ఆల్సో. మనకు ఓపిక ఉండాలి మన హెల్త్ మీద, మన బాడీ మీద. అప్పుడే అది కూడా రియాక్షన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. మనం వర్కౌట్స్ చేయడం కానీ, ఏదైనా కాన్షియస్గా తినడం కానీ, అట్లని నేను పర్టికులర్ డైట్ అని ఏం లేదు. ఐ జస్ట్ ఈట్ సింపుల్. నేను అలా అని బయట తిననా అంటే మంచిగా తింటా. అన్నీ బ్యాలెన్స్ చేయాలన్నమాట లైఫ్లో. సో యా, లెట్స్ గో. దిస్ ఈజ్ మై అమ్మమ్మ. నాకు అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ తిను. సో నాకు అమ్మమ్మ. అండ్ షీఈ్ అ వెరీ 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 కామ్ అండ్ గ్రేట్ పర్సన్. మీకు రాను రాను వీడియోస్లో కూడా తెలుస్తుంది. అండ్ తన క్రియేటివిటీ చూస్తే నాకే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఇంకా మీ అందరికి కూడా చూపించాలి అవన్నీ. అప్కమింగ్ వీడియోస్లో నేను అవన్నీ చూపిస్తాను. సో నా నేను నానమ్మ కలిసి హార్మోన్ లడ్డు చేద్దాం. సో ఫస్ట్ 1
ఒక బౌల్‌లో వేసుకోవాలి గైస్. ఒక బౌల్‌లో వేసుకొని అండ్ దెన్ సన్‌ఫ్లవర్ సీడ్స్, నువ్వులు కూడా సేమ్ మెజర్‌మెంట్స్‌తో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీన్‌వైల్ మనం ఈ డేట్స్‌ని హాట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకోవాలి ఫర్ సమ్ టైమ్. జస్ట్ ఒక 5 మినిట్స్ అయినా చాలు. సో అమ్మమ్మ ఇప్పుడు సన్‌ఫ్లవర్ సీడ్స్ రోస్ట్ చేస్తున్నారు గైస్. అండ్ ఇవి వచ్చేసి పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నవి. ఇవి అండ్ తెల్ల నువ్వులు కూడా మనం రోస్ట్ చేసి సపరేట్ బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు గింజలు తీసేసుకోవాలి. అవి రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి రోస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇవి గింజలు తీసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. సో గైస్ ఇదేమో సన్‌ఫ్లవర్ సీడ్స్‌ది పౌడర్, ఇది వచ్చేసి పంకిన్ సీడ్స్‌ది పౌడర్. మనం దీంట్లో డేట్స్‌ది సోక్ చేసుకున్నాం కదా, జస్ట్ కొంచెం ఒక్క రౌండ్ మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతుంది చాలా స్మూత్గా. దాన్ని మిక్స్ చేసేసుకొని లడ్డూస్ చేసేసుకోవడమే అంతే. ఇందులో ఇంకా మీకు కావాలంటే కోకోనట్ వేసుకోవచ్చు, రాగులు వేసుకోవచ్చు. మీరు మొన్న అది చూసే యాక్చువల్ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది నాకు, అది లడ్డూస్ చేద్దామని. 11 సీడ్స్ అన్ని కలెక్ట్ చేసి వేసి కరెక్ట్. అన్నీ మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్, రాగి పిండి, సద్దలు అవన్నీ కూడా వేసి చేశారనమాట. చాలా ఉండే. బట్ అవి బెల్లంతో చేశారు. నౌ బెల్లం కాకుండా జస్ట్ డేట్స్ యూజ్ చేస్తున్నాం అంతే. యా, హ్యాండ్కి కొంచెం నెయ్యి తీసేసుకొని యూ కెన్ మేక్ లడ్డు గైస్. చిన్నది ఈ క్వాంటిటీస్ వచ్చేసి ఒక 15 లడ్డూస్ లాగా కదా అమ్మమ్మ? 15. సో గైస్ లడ్డూస్ ఆర్ రెడీ. సో గైస్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గైస్. బాయ్ బాయ్.